హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ కర్రీ పెరిగేసి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. అందుకు కావాల్సినవి అరకిలో వంకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొన్ని నీళ్లు తీసుకొని కల్లుప్పు వేసి పక్కన పెట్టుకొని వంకాయ ముక్కలు కట్ చేసినవి కల్లుప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పెరుగు అయితే ఒక 3 స్పూన్లు పెరుగు మనం ఇంట్లో తోడుపెట్టుకొని గడ్డ పెరుగు తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు నీళ్లు రాకుండా మొత్తం తీసి వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల వంకాయలు కంటెక్కకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇట్లా వేసుకోకపోతే కూర అయితే చేదు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందువలన ఉప్పు నీళ్ళలో వంకాయ ముక్కలు ఎప్పుడు కోసినా ఉప్పు నీళ్ళలో వేసుకోండి, అప్పుడు మంచిగా ఉంటాయి. ఒక 2 నిమిషాలు మనం కర్రీ చేయటం లేట్ అయినా కానీ ఉప్పు నీళ్ళలో ఉండటం వల్ల వంకాయలు ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు కల్లుప్పు వేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయ ముక్క ఉడికే వరకు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి మూత పెట్టి. చూడండి, వంకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. అన్నిట్లాగెల్లా మంచిగా స్పీడ్గా చేయాలనుకుంటే మనం చేసే కర్రీ ఏంటంటే వంకాయ కర్రీ. ఏ విధంగా వండినా వంకాయ కర్రీ వండటం చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, వంకాయలు అప్పుడే మగ్గిపోయినాయి. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. ఈ కారం మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. నా దగ్గర కరివేపాకు అవి ఏమి లేవు కాబట్టి నేను ఇంక వేరే ఏమి వేయలేదండి. ఉంటే మీరు కరివేపాకు వేసుకోండి. ఈ పసుపు కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కారం స్మెల్ రాకుండా ఆయిల్లో వేయించుకోవాలి. ఆ విధంగా 5 నిమిషాలు వేయించడం వల్ల కారం వాసన రాకుండా మంచిగా ఉడికిపోతుంది. ఇందాక కల్లుప్పు వేసుకున్నాం కదా, కల్లుప్పు ఏదైనా కరగలేదు అనిపిస్తే ఒక అరగిద్ద నీళ్లు వేసుకొని ఈ కారం ఉడికే వరకు ఉడికించుకుంటే కల్లుప్పు ఏదన్నా 1 కల్లు మిగిలినా కానీ కరిగిపోతుంది. ఈ విధంగా ఒక అరగిద్దే వేసుకోండి, ఎక్కువ వద్దు. అవి ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో పెరుగు అయితే యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఇది. ఒక్కరోజు ముందు తోడుపెట్టుకున్న పెరుగు ఇది. 3 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది అరకిలో వంకాయలకి. ఈ పెరుగు మొత్తం కలర్ మొత్తం మారిపోయే వరకు, మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. వైట్ కలర్ కాకుండా మనం కారం పసుపు వేసాం కదా, ఆ కలర్లోకి మారిపోతుంది పెరుగు అంతా. అప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పెరిగేసిన తర్వాత ఉడికించుకుంటే మనకు పెరుగు వేసిన స్మెల్ కూడా రాదు, పెరుగు స్మెల్ కూడా మారిపోతుంది. పెరుగు తినని వాళ్ళు కూడా ఈ కర్రీ తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి పెరుగు వేసిన తర్వాత. చూడండి, ఈ విధంగా ఉడికిపోతుంది.
ఈ కర్రీ వంకాయ కర్రీ పెరుగు వేసుకుంటే చపాతీలోకి కానీ రైస్లో కానీ దేనిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మా అమ్మాయి అయితే మామూలుగా అయితే పెరుగు తినదు, కానీ ఈ విధంగా నేను కూరలో వేసి వండినప్పుడు అయితే తినేస్తుంది. మీ పిల్లలు కూడా ఎవరైనా పెరుగు తిన్న వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.